దానికి నగలంటే ఎంత ఆశో. పాపం అది తొలిసారిగా ఇంటికొచ్చినప్పుడు ఈ గాజుల మీద మోజుపడి వేసుకొని నాతో నానా తిట్లు తింది. అప్పుడది ఇంటి కోడలు అవుతుందని అనుకోలేదు కదమ్మమ్మ గారు. ఆశపడింది. పాపం దాని ఆశ చివరికి దాని బతుకునిలా చేసింది. అది ఆశ కాదమ్మమ్మ గారు, దాని ఆలోచన లేనితనం, ఆవేశం, దుర్మార్గులతో సావాసం దాన్ని దగా చేసింది. సాకేత్ని ఎలాగోలా ఒప్పిద్దాం, సమస్యలన్నీ సమసిపోతాయి, చక్కగా సంసారం చేసుకుంటారు అనుకున్నాను. చివరి క్షణంలో అది మనకెవరికీ కాకుండా పోయింది. దాన్ని స్థితికి తీసుకొచ్చిన వాళ్ళు అంతకంత అనుభవించి తీరుతారు. ఎవరి గురించి నువ్వు మాట్లాడేది? దాని బుద్ధి చెడగొట్టిన వాళ్ళ గురించి. సాకేత్ కూడా కాస్త మొండిగానే ప్రవర్తించాడు సీత. అది దాని తప్పు తెలుసుకుంది. దాని సంసారం కోసం చాలా విధాలుగా పాకులాడింది. కానీ మీరెవరూ వినలేదు. విధి లేక అది ఆ నిర్ణయం తీసుకుందేమో అని అనిపిస్తుంది. నిజమే, ఆ విషయంలో పొరపాటు చేశామనిపిస్తుంది. అయినా అది ఎందుకంత సాహసం చేసింది? ఎలా చేయగలిగింది? దాన్ని అది నిరూపించుకోవడానికి అది వెలిగించిన అఖండ దీపం తెల్లవారే వరకు వెలుగుతూనే ఉంది. కానీ దాని బ్రతుకుని అదే నలిపేసుకుంది. అది తొందరపడింది. ఆవేశం వద్దే అని చాలాసార్లు చెప్పాను. ఆ క్షణం బాధించే వాళ్ళెవరు దాని పక్కన లేరు. ఆంక్షలు కూడా మనల్ని ఎవరిని అక్కడ లేకుండా చేసేశాయి. ఏదైతేనే మనలందరినీ అన్యాయం చేసి వెళ్ళిపోయింది. మనకి పుట్టెడు బాధ మిగిల్చి వెళ్ళిపోయింది. సరే, రేపు వీటిని లాకర్లో పెడదాం. ఇప్పటికే చాలా పొద్దుపోయింది. వెళ్ళు, ఇవి తీసుకెళ్ళి ఆ ర్యాక్లో పెట్టు. అమ్మమ్మ గారు, మనసులో ఏం పెట్టుకోకుండా ప్రశాంతంగా పడుకోండి. అలాగే అలాగే. అమ్మయ్యా, మనం సేఫ్, హ్యాపీగా ఉండొచ్చు. ఏంటట సేఫ్టీ హ్యాపీ? మన మీద సేత్ ఏమైనా డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తుందేమో అని భయపడ్డాను. దానికప్పుడప్పుడు స్వర్ణ పూనుతుంది. ఆ స్వర్ణ దెయ్యమే నిన్ను అది చచ్చిన చోటికి నెట్టుకెళ్ళింది. ఆ చచ్చిన దాన్ని కట్టడి చెయ్యాలంటే దీన్ని మనం కష్టాల్లోకి నెట్టాలి. అది ఇంకా పగపెడితే? పగ పగ దాని బొంద. దానికి దీని మీద, దీనికి దాని మీద చచ్చేంత ప్రేమ. ఆత్మలైనా దయ్యాలైనా శత్రువుల్ని ఆవహించవట. దీన్ని ఏ కష్టంలోనైనా ఇరికిస్తే అది దీన్ని బాధ పెడతామని భయపడి మన జోలికి రాదు. అంటే ఏం చేద్దాం? దీన్ని ఏ కష్టంలో ఇరికిద్దాం? ఇప్పుడు పట్టుకెళ్లి మంగకిచ్చింది కదా నగలు, వాటిని మాయం చేద్దాం.
నీతిగా ఇచ్చినట్టే ఇచ్చి లేపేసిందని నింద వేద్దాం. అంతేనా? మనకేం కదా? దాన్ని ఇరికిస్తే మనకేం అవుతుంది? పద, మన ప్లాన్లో మనం ఉందాం. పద చూద్దాం. భయపడకు, రా. ఎందుకంత భయపడతావు? పద, ఇటు వెళ్దాం. హంస, ఇవి తీసుకెళ్లి సీత రూమ్ లో పెట్టేద్దాం. భయపడకు, రా వెళ్దాం. రా రా. ఆ దెయ్యం ఇంకా మేలుకొని ఉంది. మరిప్పుడెలా? ఓ పని చేద్దాం, ప్రస్తుతానికి నీ గదిలో ఉంచు. వీలు చూసుకుని మనం మార్చేద్దాం. అలాగే. పద. ఆహా, స్వర్ణ నగలన్నీ అలంకరించేసుకున్నాను. ఇప్పుడు నా అందాన్ని అద్దంలో చూసుకుంటాను. నా నగలేసుకుంటావే నువ్వు? చంపేస్తా నిన్ను. నీకు నా నగలే కావాల్సి వచ్చాయా? ఎంత ధైర్యం ఉంటే నా నగలేసుకుంటావే? వెళ్ళి నా నగలు ఎక్కడున్నాయో అక్కడే పెట్టేయి, లేదంటే నిన్ను చంపేస్తా.
ఇదంతా నా భ్రమ. అమ్మో అమ్మో, ఈ నగలు ఈ నగలు ఈ నగలు వేసుకోకూడదు. పెట్టేయాలి పెట్టేయాలి. అమ్మో, ఈ నగలన్నీ పెట్టేయాలి పెట్టేయాలి పెట్టేయాలి. ఏంటి నువ్వు చేసిన పని? నగలన్నీ అక్కడ పెట్టావేంటి? అది 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 నా గదిలో ఉంటే స్వర్ణ స్వర్ణ నన్ను చంపేలా ఉంది. ఏమైందే నీకు? ఎందుకు అలా అంటున్నావు? అదంతా నీ భ్రమే. ఎందుకు అలా భయపడుతున్నావు? ఆ నగలు తీసుకొచ్చేసి. అయితే ఆ నగలు మీ గదిలో పెట్టుకోండి. నా గదిలోనా? నా గదిలో నీ గదిలో పెట్టడం కాదే, అవి ఆ సీత గదిలోకి చేర్చడం మంచిది. వెళ్ళు, తీసుకురా తీసుకురా. నేనున్నాను కదా, తీసుకురా. నువ్వే వెళ్ళమ్మమ్మా, నాకు భయంగా ఉంది. వెళ్ళు. నేనున్నాను కదా, వెళ్ళి తీసుకురా. వెళ్ళు, తీసుకురా. ష్, వెళ్ళు. మళ్ళీ ఎవరైనా చూస్తారు. వెళ్ళిగా వెళ్ళి తీసుకురా. త్వరగా తీసుకురా తీసుకురా. నేను రానమ్మమ్మా, వద్దమ్మమ్మా. అలా భయపడుతున్నావు? ఏం కాదురా, నేను రానమ్మమ్మా. ఏం భయపడకురా. వద్దమ్మమ్మా. స్వర్ణ, నువ్వు చచ్చి మాకిలా సాయపడుతున్నావన్నమాట. థ్యాంక్స్. ఏ, నువ్వు కూడా థ్యాంక్స్ చెప్పవే. అబ్బా, భయం వేస్తుందమ్మమ్మా. పదమ్మమ్మా. భయపడకు, ఏం కాదు, థ్యాంక్స్ చెప్పు. నువ్వు రా అమ్మమ్మా, ప్లీజ్ రా అమ్మమ్మా. నువ్వు రా అమ్మమ్మా, ప్లీజ్ అమ్మమ్మా. రా. ఏం కాదా హంస, భయపడకు. నేనున్నాను కదా, నువ్వేం భయపడకు. ఎవరు? ఎవరది? ఎవరని అడిగితే మాట్లాడరే. ఎవరు? చెప్పాను కదా, స్వర్ణ. అడుగుతున్నాను కదా, నువ్వు మాట్లాడుకో. ఎవరు? ఎవరు? మాట్లాడరే. స్వర్ణ అని. కాదులే, నువ్వు భయపడకు. స్వర్ణ, అమ్మమ్మ. ఏ- మీరు ఇక్కడేం చేస్తున్నారు? ఆ, ఆ, అది ఆ, అది ఏదో సౌండ్ వినిపిస్తే ఏంటా అని చూడ్డానికి వచ్చాం.
అంతలో కరెంటు పోయింది. ఎటు వెళ్ళాలో తెలియక ఇక్కడ నిల్చున్నాం. ఇంతలో కరెంట్ వచ్చేసింది, నువ్వు వచ్చేసావు. అవును అవును సీతక్క, స్వర్ణ వచ్చిందేమోనని నేను భయపడ్డాను. రా హంస, వెళ్దాం. అమ్మమ్మ గారు, నేను రెడీ అయిపోయాను. వెళ్ళా నగలు తీసుకురా. అలాగే. నగలేంటి మంగా? ఇప్పుడు ఆ వివరాలన్నీ నీకు అవసరమా? కస్టమర్స్గా వచ్చామని చెప్పి దాన్ని వెంటేసుకొని దిగావు, దాన్ని కాటికి పంపించావు. ఇంకా నీ కళ్ళు చల్లబడలేదా? వెళ్ళిపోకుండా ఇంకా ఇక్కడే ఎందుకున్నావు? వచ్చిన దగ్గర నుంచి నగలేంటి నాణాలేంటి అని అన్నిట్లో తలదూరుస్తున్నావెందుకు? నేను వెళదామనుకున్నాను, కానీ ఈ హంసే నాకు తోడుగా ఉండండి అంటే ఉన్నాను. దాన్ని దత్తత తీసుకున్న దాన్ని, దానికి తోడుగా నేనున్నాను. నా బలగం కూడా ఉంది. నీ అవసరం దానికి అక్కర్లేదు. ఆ మాట తననని వెళ్తాను. అయినా హోటల్లో ఉండడానికి ఎవరి అనుమతి అవసరం లేదు. నువ్వెందుకెళ్తావు? పిన్నిగారి మీద నీ పగ తీర్చుకోవడానికేగా మా వెనకాల పడ్డావు. నా కూతుర్ని పొట్టన పెట్టుకున్నావు కదే. అది చిన్నపిల్ల కాబట్టి, ఆవేశపర్రాలు కాబట్టి దేని ఉచ్చులో పడింది. 10 జన్మల తల్లకిందుల తపస్సు చేసినా అది నన్నేమీ చేయలేదు సావిత్రి. అవన్నీ మీ ఆలోచనలే. నాకేమీ పగలు లేవు, ప్రతీకారాలు లేవు. మంగా, ఆవిడతో ఇప్పుడు ఈ చర్చ అవసరమా? మీ పని మీద మీరు వెళ్ళండి. దుష్టులకు దూరంగా ఉండటమే మంచిది. మనం ఎంత దూరంగా ఉన్నా ఈవిడి గారు రాసుకొని పూసుకొని తిరుగుతూనే ఉంటుంది. సీత, మనం బూడిద రాసి పంపించేదాకా అది అంతే. వెళ్ళి సీత, నువ్వు వెళ్ళి నగలు పట్టరా. నగలన్నీ ఏమయ్యాయి? అమ్మమ్మ గారు, నగలు ఇక్కడి నుంచి వేరే చోట పెట్టారా? నువ్వు పెట్టిన దగ్గరే ఉంటాయి సీత. నేనేం తీలేదు, అక్కడే ఉంటాయి చూడు. అమ్మమ్మ గారు, అమ్మమ్మ గారు, ఆ నగలు అక్కడ లేవు అమ్మమ్మ గారు. ఏమిటి, నగలు కనిపించట్లేదా? సరిగ్గా చూసావా? మొత్తం వెతికాను అమ్మమ్మ గారు. అదేమిటి, రాత్రి కదా నువ్వు నాకు ఇచ్చావు. నేను వాటిని మళ్ళీ తీయలేదు. ఎక్కడికి పోతాయి? అక్కడే ఉంటాయి, సరిగా చూడు. లేవు. అసలు నగల మూట ఏమిటి? స్వర్ణ నగలు. ఇంకా దాని గదిలో ఎందుకని పిన్నిగారికి అప్పచెప్పాం. ఇంకే మరి, ఇచ్చకాలకి ఇచ్చినట్టే ఇచ్చి పుచ్చుకుపోయారేమో.